నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్. అది ఇప్పుడే అందిన వార్త మనం చూద్దాం. నేను చిన్నప్పుడు నిద్రలో వేసుకుని తిరిగే సమయంలో నాగిరెడ్డి జోలకంటి నాగిరెడ్డి సాగర్ పెద్దవారు బజార్లో పోతూ ఉంటే కారు ఆపేవాళ్ళండి. అంబాసిడర్ వైట్ కార్ వేసుకుని ఇచ్చేటువంటి వాళ్ళు మొత్తం మీకు వస్తుంది. బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆస్పిరెంట్స్ టేక్ ఎ ఛాన్స్ అండ్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్. ఒక ప్రశ్న సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, నేను మీరైతే చిన్నప్పటి నుంచి నాకు చాలా నా పేరు మణికంఠ. టీచర్గా చేస్తాను కాంట్రాక్ట్లో. రీసెంట్లీ బీటెక్ కంప్లీట్ చేశాను. డిప్లొమా చేసిన తర్వాత జాయిన్ అయ్యి 3 years అయింది. బీటెక్ డిస్టెన్స్లో చేశాను. రిఫరెన్స్లో పర్మనెంట్ చేస్తే కూడా మనం ఆ రంగంలో నైపుణ్యం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఒక గోడ పెట్టే మేస్త్రి ఉన్నా సరే గోడ కరెక్ట్గా పెట్టగలగాలి. దాని మీద అతనికి శ్రద్ధ ఉండాలి. అలాగే మీరు చేసే పనిలో నైపుణ్యం కనబరిస్తే ఖచ్చితంగా కంపెనీలు ఆదరిస్తే మిమ్మల్ని ముందుకు తీసుకుంటాయని చెప్పి అందరం. పంక్చువాలిటీ అనేది ఒకటి ఉండాలి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఒకటి ఉండాలి. ఈ పని మనం చేయవచ్చా చేయకూడదా, మనకి ప్రెస్టేజ్ ఇలాంటి మన డిక్షనరీ గురించి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మరి ఇక్కడి నుంచి మనం చాలా మంది అమెరికా వెళ్తున్నాం. ఎంఎస్సీ చదువుకుంటున్నారు, ఎంఎస్ చదువుతున్నారు. అక్కడ ఏం చేస్తున్నారు? నేను మధ్య టైంలో పెట్రోల్ బంకుల్లోనో రెస్టారెంట్లోనో గ్లాసులో కప్పులో కడుగుతూ తీస్తా ఉన్నాం. అమెరికా పోయి కూడా మనం ఆ పని చేస్తున్నాం. ఇక్కడ ప్రతి చిన్నదానికి మనం ప్రెస్టేజ్ అనేది ఒక ఫాల్స్ పదాన్ని మరి అడాప్ట్ చేసుకుని ముందుకు నడుస్తున్నాం. మీరందరూ కూడా లాంగ్వేజెస్తో పాటు ప్రతి స్టూడెంట్ కూడా గంటలు ఫోన్లు చూస్తారు. కనీసం ఒక పావు గంట అరగంట మోటివేషన్ క్లాసెస్ కూడా చూడండి. కొందరి పెద్దల అనుభవాలు, ఎంతోమంది అందరూ కూడా కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళు. ఎవరు కూడా పుట్టుకతో అంబానీ కాదు. అంబానీ కూడా ఒకరోజు 3 రోడ్ల మీద తిరిగిన వ్యక్తి. కాబట్టి కొన్ని మీ జీవితానికి ఏమి ఉపయోగపడతాయి అనేది కూడా విద్యార్థులు మరి ఈరోజు ఎవరికి లేని అవకాశం, ఈరోజు మరి మీకు సెల్ ఫోన్ ద్వారా అవకాశాలు వచ్చినాయి. వాటిని మంచి కూడా ఉపయోగించుకొని మీ భవిష్యత్తుకి మరి ఏదైతే ఉపయోగపడుతుందో వాటిని చూడండి. మోటివేషన్ క్లాసెస్ చూడండి. మాచర్ల వెనుకబడిన ప్రాంతం, ఈ వెనుకబడిన ప్రాంతంలో కూడా చాలా మంది నిరుపేదలు కూడా వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ కడుపు కట్టుకొని వాళ్ళ ప్రయోజకులు కావాలని వాళ్ళ భవిష్యత్తు పట్ల ఎన్నో ఆశలు పెట్టుకొని చదివిస్తా ఉన్నారు. దురదృష్టం ఏంటంటే, సరి అయిన అవగాహన లేక చాలా మంది కూడా చదువుకున్న నిరుద్యోగ యువకులందరూ కూడా మరి తల్లిదండ్రులకు తమ ఇంటికి పరిమితం అవుతా ఉన్నారు. ఇప్పుడు ఐటీ రంగంలో అంటే చదువుకున్న విద్యార్థులు కాలేజ్ క్యాంపస్లో సెలెక్ట్ అవుతున్నారు. మిగతా డిగ్రీ వరకు చదివిన విద్యార్థులందరికీ ఎక్కడ అవకాశాలు ఉంటాయో తెలియక కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి చర్చ వచ్చిన సందర్భంలో మరి ఈ జాబ్యాల నిర్వాహకులు డ్రామా టాకీస్ జానీబాబు గారు, అలాగే వారి సోదరులు నిజాం మ్యాన్ పవర్ జానీ గారు, షేక్ జానీ బాషా గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు కిడ్స్ కాలేజ్, సినర్జీ మురళీ గారు, ఈ విధంగా నిర్వాహకులకు, ముందుకొచ్చిన అన్ని కంపెనీల హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ గెస్ట్స్కి అందరికీ
కృతజ్ఞతలు. అంతేకాదు ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరిస్తున్న ఈ స్కూల్ ప్రిన్సిపల్, ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారైన రామారావు గారికి, న్యూటన్స్ కాలేజీ యాజమాన్యానికి, సిబ్బందికి, అలాగే వేదిక సభ్యులు మెట్టు గోవిందరెడ్డి గారికి, నాగూర్ అలీ గారికి, స్వామి వివేకానందుడి గురించి గోవిందరెడ్డి గారు బాగా డీప్ గా స్టడీ చేశారు. కాకపోతే నాకంత స్టడీ చేసిన జ్ఞానం లేదు, సమయం లేదు. కాబట్టి చిన్నప్పుడు చదువుకున్న రెండు విషయాల్లో వివేకానంద గారు యువతకు స్ఫూర్తి అన్నారు. మొదటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి కూడా వివేకానందుడు అంటే ఆ పేరంటేనే ఒక రకమైన ఎమోషన్. అందుకే నా కొడుకు వివేకానంద రెడ్డి పేరు పెట్టుకున్నా. మా నాన్నగారు సాయి భక్తుడు కాబట్టి ముందుగా సాయి అందరించి సాయి వివేకానంద రెడ్డిగా మార్చాడు. ఒక ప్రేరణ, ఒక పిలుపు, ఒక ఎమోషన్స్ ఇవన్నీ అంటే అన్నమాట. అలాగే ఒక నినాదం, ప్రజలే దేవుళ్ళ నుండి తెలుగుదేశం పార్టీ అన్న నమ్మది కార్యక్రమాలు సమాజాన్ని దేవాలయంతోనూ ప్రజలని దేవుళ్ళగాను మరి తలచిన మహోన్నతమైన వ్యక్తిత్వం అన్న ఎన్టీ రామారావు గారి సొంతం. అదే బాటలో తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. అలాగే అనేక సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది రాజకీయ వేదిక కాదు, కానీ కొంతమంది రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా మరి కొంతమంది తీసుకున్న మంచి నిర్ణయాలు. అందరూ కూడా మన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే ఆలోచిస్తున్నారు. 10,000 12,000 వస్తే చాలు, ఇక్కడే పని చేసుకొని ఇక్కడే ఉండాలని ఆలోచన చేస్తున్నారు. ఈ భావం నుంచి బయటికి రండి. ముందు మీ కాళ్ళ మీద మీరు నిలబడి బతకడానికి ఎక్కడైనా సరే ఉద్యోగం చేసి 10,000, 12,000, 15,000 మీరు సంపాదించుకుంటే మీ ఎక్స్పీరియన్స్ కానీ మీ టాలెంట్ కానీ మిమ్మల్ని ముందుకు తీసుకుపోతుంది. ఇక్కడే ఉంటే ఇక్కడ సపోజ్ ఒక చెక్ పోస్ట్ లో ఉద్యోగం చేస్తా ఉంటారు, మార్కెట్ యార్డ్ లో చేస్తానంటారు, సబ్ స్టేషన్ లో చేస్తామంటారు, లేకపోతే కొన్ని హాస్టల్స్ లో, స్కూల్స్ లో టెంపరీ ఉద్యోగం చేస్తా ఉంటారు. ఇది కాదు, ఒక కంపెనీలో మీకు ట్రైన్ అయితే తర్వాత మీకు అక్కడ ఉన్న పరిచయాలు కానీ మీ నైపుణ్యం కానీ మీ భవిష్యత్తుకి బాటలు వేస్తుంది. కాబట్టి దయచేసి ఇక్కడి నుంచి పోయి మన కాళ్ళ మీద మనం బతకాలి, ఇంట్లో తల్లిదండ్రులకు భారంగా ఉండకూడదు అనే ఒక ఆలోచన చేయండి. ఆ తర్వాత మీరు మీ కుటుంబాన్ని మరి ముందుకి తీసుకునే అవకాశాలు వస్తాయని చెప్పేసి డిసిప్లైన్ ఒకటి, పంక్చువాలిటీ ఒకటి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఒకటి ఖచ్చితంగా అలవర్చుకోవాలి. ఎందుకంటే చాలా మంది పెద్దలు వాటితోటే పైకి వచ్చారు. చాలా మంది పెద్దల జీవితాలు మీకు ఇన్స్పిరేషన్ ఇస్తాయి. వాళ్ళ జీవితాన్ని చదవండి, వాళ్ళు ఏ విధంగా పైకి వచ్చారో తెలుసుకోండి. చిన్న చిన్న ప్రతి పెద్ద కంపెనీ కూడా ఒక చిన్న నడుపుతోటే ప్రారంభమైంది. ప్రతి వాడి జీవితంలో పెద్దగా ఎదిగిన వాళ్ళందరూ కూడా కింద స్థాయి నుంచే వచ్చారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు వారు మేము కూడా ఒక ఆలోచన చేస్తున్నాము. ఇక్కడ కొన్ని ఇండస్ట్రియల్ సర్వీలు తీసుకురావాలని, తద్వారా మరి ఇక్కడ లోకల్గా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. మరి కేవలం 2.5-3 నెలల మధ్యనే అయింది. మేము కూడా అవగాహన పెంచుకొని ఇక్కడ ఏం చేయాలి, ఏ అవకాశాలు ఉన్నాయని చెప్పి స్టడీ చేసిన తర్వాత మరి అన్ని విధాలుగా ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి కొరకు పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.
ఇప్పటికే